నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గోల్డ్ అండ్ సిల్వర్ మరి వార్ స్టార్ట్ అయినప్పుడు హై రైజ్ లో వెళ్ళిపోయినటువంటి ధరలు మెల్లగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు ఇంకా పతనం దిశగా వస్తున్నాయని అంటున్నారు. మరి యుద్ధం కనుక ఆగిపోతే మళ్ళీ రైజ్ అవుతాయా? ఇప్పుడు ఈ తగ్గుతున్నటువంటి ధరలన్నీ కూడా టెంపరీ అనుకోవచ్చు అంటారా? లేదు, అలానేం లేదు. ప్రతి ఎసెట్ క్లాస్గా ఆ నేచర్ ఉంటుంది అప్ అండ్ డౌన్ అవటం అనేది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 1 yearలో గోల్డ్ స్టిల్ ఇంత పడిన తర్వాత కూడా 60% వచ్చింది లాస్ట్ 1 year క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. అండ్ సిల్వర్ అనుకోండి ఆల్మోస్ట్ 150% వచ్చింది. కాబట్టి పెద్ద లాస్ అయింది ఏం లేదు, అక్కడ టైం కరెక్షన్ నడుస్తుంది అంతే. అండ్ సిల్వర్ అయితే లైక్ స్మాల్ క్యాప్ లాగా బిహేవ్ చేస్తుంది, రోజుకి 3% అటు ఇటు ఒకటి అనేది. అంటే గోల్డ్ కొంచెం పర్వాలేదు, లార్జ్ క్యాప్ లాగా స్టేబుల్గా ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ ఫీచర్స్ అనుకోండి, అండ్ ఎంసీఎక్స్లో అయితే 1,55,000 నడుస్తుంది. అంటే బయట ఒరిజినల్గా అయితే మాత్రం 1,60,000 నడుస్తుంది గోల్డ్. అండ్ సిల్వర్ అనుకోండి, ఇది 2.5 lakh నడుస్తుంది ఎంసీఎక్స్లో. ఓకే, ఈరోజు సిల్వర్ 3% డౌన్ అయింది, అండ్ గోల్డ్ అయితే 2% డౌన్ అయింది అనమాట. వరల్డ్ వైడ్గా డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో, స్ట్రెంత్ అయిందో, ఆటోమేటిక్గా మెటల్స్ అన్ని కూడా కరెక్షన్ గ్రోతున్నాయి అనమాట. రెండోది, ఇప్పుడు వరల్డ్ వైడ్గా అన్సర్టీ నడుస్తుంది కదా, దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ చేయకూడదు, వడ్డీ రేట్లు తగ్గించావు. వడ్డీ రేట్లు తగ్గించేలాగుంటే డెట్ ఫండ్స్ గిట్టుబాటు అవ్వవు, కాబట్టి డబ్బులంతా గోల్డ్ సిల్వర్కి వస్తుంది. ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వీటిని పడగొట్టేసి దాన్ని డెట్ ఫండ్స్కి వెళ్ళిపోతారనమాట. అందుకని ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వరకు కూడా అంటే గోల్డ్ సిల్వర్ పెరిగే ఛాన్స్ పెద్దగా ఉండదు. అంటే పెరిగిన గెయిన్స్ నిలుపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ కాబట్టి మనం నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వరకు కూడా పెద్ద మూవ్స్ని ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ మామూలుగా అయితే మాత్రం సిల్వర్ ఏమో స్మాల్ క్యాప్ లాగా అటు ఊగుతుంది, గోల్డ్ అయితే మాత్రం లార్జ్ క్యాప్ స్టాక్ లాగా కొంచెం స్టేబుల్గా ఉంది అనమాట. కామన్ మ్యాన్ కున్న డౌట్ ఏంటంటే సార్, ప్రెసెంట్ ఇలా తగ్గుతుంది కదా, మరి టైంలో కొని పెట్టుకోవచ్చా? డెఫినెట్గా ఒకేసారి లంసంలో పెట్టకుండా ఎవ్రీ మంత్ లా కొని పెట్టుకుంటూ పోతాం అన్నాం అనుకోండి, ఎప్పుడైతే మీరు ఒక 5% 10% ప్రాఫిట్లో ఉంటారో అప్పుడేమండి, లాస్ట్లో ఎందుకు బుక్ చేసుకోవాలి? బేసిక్గా మనం చాలా మంది అనుకుంటుంటే సిల్వర్ డిమాండ్ తగ్గుతుంది, రేట్ తగ్గితే సిల్వర్ డిమాండ్ తగ్గిందేమో అనుకుంటారు, రేట్ పెరగంగానే డిమాండ్ పెరుగుతుంది అనుకుంటారు. అండ్ బిలో మీ ఇండస్ట్రీ ఒక్కడు కూడా క్లోజ్ అవ్వలేదండి. అంటే రాను అన్ని ఎలక్ట్రికల్ గూడ్సే ఉంటాయి, అందరికి వాడకం ఎక్కువ ఉంటుంది. వాటన్నిటిలో కండక్టర్ లాగా వీటిని వాడుతూ ఉంటారు. కాబట్టి ఫ్యూచర్లో ఎప్పటికీ గోల్డ్ సిల్వర్కి డిమాండే ఉంటుంది, అందులో డౌట్ లేదు. కాబట్టి టూ మచ్ ఎక్సెస్ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో అది కట్ అయిపోద్ది అనమాట అంతే. ఎందుకంటే మిగతా అసెట్లో డిమాండ్ వస్తుంది కాబట్టి. ప్రస్తుతానికి డాలర్ స్ట్రాంగ్గా ఉన్నంతకాలం అంటే వడ్డీ రేట్లు తగ్గికొని కనుక ఉంటే గోల్డ్ సిల్వర్ పెరిగే ఛాన్స్ తక్కువ. మళ్ళీ వడ్డీ రేట్లు కనుక డ్రాప్ చేస్తే డెఫినెట్గా మనీ మళ్ళీ తిరిగి మూవ్ అవుతుంది, మళ్ళీ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా కానీ సిల్వర్తో పోల్చుకుంటే గోల్డ్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ముందు రోజుల్లో కూడా. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఎస్ఐపి రూపంలో కొనుక్కోవచ్చు, లేదా ఎలా రేపట్లో గోల్డ్ ప్లస్ సిల్వర్ కంబైన్ దొరుకుతుంది ఫండ్ ఆఫ్ ఫండ్స్, అందులో పెట్టుకుంటూ పోవచ్చు. లాసుల్లో అమ్మాల్సిన అవసరం లేదు. అండ్ యూనిట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ పోవటం, ఎప్పుడు ప్రాఫిట్లోకి వస్తే అప్పుడు అమ్మటం అనేది బెస్ట్ స్ట్రాటజీ. ఫిజికల్గా కొనాలనుకునే వాళ్ళకి సార్ ఎందుకు, ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంటే కొనుక్కోండి, అదర్వైజ్ అండ్ అదే టైంలో ఈవెన్ కరెన్సీ కూడా ఆగిపోయిందండి. 92 ఇప్పుడు డాలర్ టు ఐఎన్ఆర్ 92.47 ఉంది. అంటే ఈరోజు బాగా స్టేబుల్ అయిపోయింది. ఒక్క క్రూడ్ కనుక తగ్గిందంటే ఈక్విటీ మార్కెట్ బాగా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. క్రూడ్ ఒక్కటే $100 దగ్గర అటు ఇటు అవుతుంది. అది కనుక కొంచెం కూల్ అయితే కనుక స్టాక్ మార్కెట్ మళ్ళీ ఎంతకంత మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు టూ మచ్గా పడి ఉన్నాయి, టూ మచ్ ఓవర్సోల్డ్ జోన్లో ఉన్నాయి. అవి కనీసం 1000 పాయింట్లు అర్జెంటుగా పెరిగితే తప్ప పెయిన్ తగ్గదు ఎవరికి, ఇన్వెస్టర్స్కి అంత పెయిన్ ఉందన్నమాట. మామూలుగా సార్ వార్ వస్తే బంగారం వెండి పెరిగిపోతాయి అంటారు, మరి ఎందుకు క్వైట్ ఆపోజిట్ గా జరుగుతుందంటే? వార్ అనేది ఒక అన్సర్టనిటీ క్రియేషన్ పనికి వస్తుంది అంతే. బట్ వేరే అసెట్స్ అట్రాక్టివ్ ప్రైస్ ఉంటే అటే పోతారు కదా. డాలర్ అట్రాక్టివ్ ప్రైస్ నడుస్తుంది. డాలరు మొన్న ఇంటర్డేలో అయితే 150 పైసాకి వచ్చింది, 100 రూపీస్ అండ్ 50 పైసా. వారు జరగకముందు అది 95 రూపీస్, 95 నుంచి 100కి వచ్చిందంటే 6% ప్రాఫిట్లో ఉంది కదా. కాబట్టి ఆ అసెట్కి డిమాండ్ వస్తుంది, ఇవి తగ్గుతున్నాయి అంతే. పైగా ఇది ఆల్రెడీ పెరిగి ఉన్నాయి, అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఈ టైంలో అంతే ఎక్కువ డాలర్స్ వస్తాయి కదా. ఇండియాలో అంటే నువ్వు ఐఎన్ఆర్లో డీల్ చేస్తావు, కానీ అబ్రాడ్ మొత్తం డాలర్లో డీల్ చేసేది. కాబట్టి వాళ్ళకి ఆ రేట్ దగ్గర గిట్టుబాటు అవుతుంది. అంటే వార్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ధరలు ఇంకా తగ్గుతాయి అనుకోవచ్చు అంటారా? వారు కంటిన్యూగా వస్తుంది అనే బదులు వారు న్యూస్ సైడ్ వేకి వెళ్ళిపోతాయి అవి. అంటే మార్కెట్ ఎంతకంత స్టెబిలిటీకి ట్రై చేస్తూ ఉంటుంది ముందు రోజుల్లో. అండ్ డాలర్ కూడా పెరగడం ఆగిపోద్ది. అది ఆగితే గోల్డ్ సిల్వర్ కూడా పట్టడం ఆగిపోద్ది, మొత్తానికి స్టెబిలిటీ వస్తుంది మార్కెట్లో. అప్పుడు మళ్ళీ వడ్డీ రేట్లు ఏమైనా తగ్గిస్తామని అన్నప్పుడు మాత్రమే గోల్డ్లో మళ్ళీ మూవ్ స్టార్ట్ అవుద్ది. వడ్డీ రేట్ తగ్గిస్తే గోల్డ్ పెరుగుతుంది, డౌట్ లేదు, తగ్గించినప్పుడు. థ్యాంక్ యూ.